లోపలపై కూర్చోవద్దు. ఒకవేళ వెనక దశలో వెనకాల ఏమన్నా చూడు జరగకపోతే కుర్చీలు రెంట కుర్చీలు అడతాయి. ఇంకెదరు కొన్ని గళ్ళు ఉన్నాయి, రిజర్వేషన్ అయిపోయినట్టున్నాయి. మధ్య మధ్యలో కొన్ని గళ్ళు ఉన్నాయి. దూరం దూరంగా కూర్చోండి. మీరు గళ్ళు మీ పిల్లలు గళ్ళు కూర్చోబెట్టి అంటే బుట్ట పిల్లలు కాదే, పెద్ద పిల్లలు. చాలా మంది గోడ మీదే కూర్చున్నారు. సరే, దేవుడు మనకి మరి త్వరలో ఒక గొప్ప కార్యాన్ని చేసి పైన ప్రతిష్టారాధన జరగడానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేయండి. మందిరం పని ఆగింది. మరి ఆ పని జరగాలంటే మీతో చాలా పని, మీ అవసరం చాలా ఉందన్నమాట. అవసరం ఏంటంటే మీరు కట్టవలసిన వారం చెప్పండి, సౌండ్ వస్తుంది. వారం ఏదో ఒక రకంగా మరి మీ ఇంట్లో చెప్పండి యజమానికి, మీ కూరలో అప్పుడప్పుడు మిగిలిన చిల్లరంతా పక్కనెట్టండి. పోగేస్తే వారానికంటే 2 వారాల డబ్బులు కట్టేసి ఒకసారి. మరి దేవుని కొరకు ఇస్తే మనకి ఏ లోటు ఉండదు. ఇప్పుడు కదా మరి ఆదిమ పిరియలు సంఘం వారు అంటే మా సంఘం వారు ప్రతిరోజు వండే దాంట్లో కుప్పుడు బియ్యాన్ని తీసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డబ్బాలు తోడుకొచ్చేస్తున్నాం ఆ పూటకి. అంతేనా? కొంతమంది తీస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, తోడుకొచ్చేస్తున్నారు. బాబు బియ్యం 300 రేటు అయిపోయింది, బియ్యం పట్టుకెళ్తామో ఏంటి ఒక 5 రూపాయలు సందా యాదవులు అనుకుని కూడా కొంతమంది తెలియగలిగిన వాడు. లోటు రాకుండా ఉండాలి అంటే దేవునికి ఇవ్వాల్సింది చెప్పండి, గట్టి చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని కార్యాలు మరి జరగాలి. ఎంత పెద్ద మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మరి మందిరం కొరకు మీరు పడిన ప్రయాస సామాన్యమైనది కాదు. ఇప్పుడు వరకు మీరు ఇచ్చింది కూడా సామాన్యమైనది కాదు. ఇక చాలే అని కూడా అనుకోకండి. మనం ఉన్న పొదువులోనే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వడం ద్వారా రేపులారా మరిన్ని మేలులు దేవుడు చేస్తారు. ఈ పని త్వరగా అవ్వాలి. ఇదివరకు ఇచ్చిన స్టీల్ రాడ్ కూడా తుప్పట్టారు లేట్ అయిపోవడం వల్ల కదండి. మళ్ళా దీనికి ఒక మంచి కళ రావాలంటే మనం దీని పని జరిగించాలి. ఈ లాక్డౌన్ అడ్డం వచ్చింది, లేకపోతే ఎప్పుడో పైకి వెళ్ళిపోదు. మనం పై మందిరంలో మే నెలలోనే ఆరాధన ప్రారంభించాలనుకున్నాం. కొన్ని పనులు ఆగిపోవడం వల్ల మరి యేసురాజు గారు, వారి అల్లుడు సురేష్ గారు, అలాగే ఘంటసాల కృపదాస్ గారు, వారి తమ్ముడు జయకృష్ణ, ఈ నలుగురు కలిసి ఈ చుట్టూ పిలిచి అంటే ముళ్ళంది గోడ కట్టలేము, కానీ గోడ కట్టడానికి 10 లక్షలు కావాలి. అందుకని గోడ కట్టలేము, కానీ మరి ముళ్ళతీగన్న వేయడానికి మరి వారు రావడం దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొట్టండి. వారిని బట్టి దేవుడు వారు చేసుకున్న చెవులన్నింటినీ దీవించును గాక. ప్రియులారా, మరి ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి మరి మరో ఒకరు వచ్చి అయ్యా దేవుని పరికి వాడండి, మందిరం పరికి వాడండి అని కొందరు వచ్చి కొంత సొమ్మిచ్చారు. అది కూడా నా దగ్గర ఉంది. నేను మరి ఈరోజు మర్చిపోయి తీసుకురావడం పెద్దలైన వారికి అందిస్తాను. మరి ఇప్పుడు రంగులు వేస్తే మళ్ళీ మన నవంబర్లో ఎప్పుడో ఫ్రీ అవుతామో అప్పటికి ప్రతిష్ట అప్పటికన్నా మార్చాలి అని ఆలోచన. మరి ఇప్పుడే వేస్తే కొన్ని పనులు ఆగి ఉన్నాయి. మరి ఏదైనా మనం చేయగల పని ఏదైనా ఉంటే అది ప్రారంభించి మొదలెట్టే బాగుంటుంది అని నా ఆలోచన. మన సంఘ పెద్దలు సంఘంలో ఉన్న పురుషులతో మాట్లాడి వారి మాట కలుపుకొని ఏదో ఒక పని ప్రారంభిస్తూ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఏదైనా సిమెంట్ పని చేయాలంటే ఇసుక లేదు ప్రస్తుతానికి కదండి. ఫుల్ టైట్ లారీ వచ్చేసి 35,000 40,000 ఉంది బ్లాక్. అంత బట్టి కొనడం. మరి దీనికైతే ఫస్ట్ మరి 14-15,000తో పెద్ద టిప్పర్ లారీ వచ్చేసేది. అలా ఇసుక సమృద్ధిగా ఆ కాలంలో మనకు ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడైతే మరి ప్రభుత్వాలు
ఈ కరోనా, ఈ భయంకరమైన ఇబ్బందుల వల్ల ఇసుక రావటం కష్టం అవుతుంది. చింతపట్టు చర్చి కూడా మరి పని జరుగుతుంది. ప్రాణి కాంపౌండ్ వాళ్ళు జరపడం, గ్రామం మరలా కొంత స్థలం ఇచ్చింది, కాంపౌండ్ వాళ్ళు జరపడం, దాన్ని కట్టడం. ప్లాస్టిక్ ఇసుకలేదు. లాక్డౌన్లో వాడు కట్టేశారు, కానీ ఒక 2 నెలల నుంచి ఇసుక లేక ప్లాస్టిక్ ఆగిపోయింది. ఇసుక చాలా టైట్గా ఉంటుంది. కనుక ప్రార్థన చేయండి. మందిరం పని మీరు అసలు ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకున్నప్పుడు మందిరాన్ని, గ్రామాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఏం మర్చిపోకూడదు? మందిరం పనిని, గ్రామ క్షేమము మీరు మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. మీరు ఈ ప్రార్థన చేస్తే దేవుడంట మీ అంతరంగ హృదయాలను గ్రహించి మీకు ఆయన కార్యాన్ని చేస్తాడు. ఖచ్చితంగా మీ యొక్క అవసరాలు ఆయన తీరుస్తాడు. మీరు పక్కోడి గురించి లేక ఊరు గురించి ఎవరి గురించి ప్రార్థన చేయకుండా ఎంతమంది నా గురించే అని ప్రార్థన చేసుకుంటే మీ ప్రార్థన నెరవేరదు. ఖచ్చితంగా అర్థమవుతుందా? ఎందుకంటే నీ వల్ల నీ తోటి వారిని ప్రేమించాలి. దేవుడి యొక్క ఆజ్ఞలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ. 2 ఆజ్ఞలు చెప్పాడు యేసు ప్రభు. ఒకటి, నీ దేవుడిని ప్రేమించు. రెండోది, నీ తోటి వారిని ప్రేమించాలి. కనుక ఈ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. నువ్వు దేవుని మీద భయభక్తులతో ఉండు. మరి ఒకటి, నువ్వు ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థనకు నెరవేర్పు కలుగుతుంది. హల్లెలూయా. ప్రియులారా, అందుచేత మరి ప్రార్థించండి. మన మందిరం పని ఆగి ఉంది. ఈ పని జరగాలి. ఎవరు మన హేళన చేయడానికి వీలు లేకుండా మనం పని చేయాలి అని ప్రభునామం బట్టి మనమే కాదు, చాలా మంది దీనిపైన కళ్ళు వేసుకుని చూస్తున్నారు. ఈ మందిరం పని చేస్తారంటావా వీళ్ళు అని. ఇప్పుడు బయట వాళ్ళు మనమే కాదు. ఇప్పుడు ఇక్కడ కొన్ని వారాల నుంచి లైవ్ పెడుతున్నాం. చాలా మంది బైబిల్ విషయంలో ఉన్న వారు కూడా చూస్తున్నారు. చాలా మంది చూస్తున్నారు. చూసి, అయ్యారు మీరు బాగా పెట్టారండి, గడ్డు కట్టారండి, బాగా కూర్చుంటున్నారండి మీ సంఘం అని చెప్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అందరూ చూస్తున్నారు. చాలా మంది పాస్టర్లు చూస్తున్నారు. కొంతమంది సంఘంలో ఉన్నవారు ఆయా వారు చూసి నాకు ఫోన్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేను వారితో కలిసినప్పుడు వారు మాట్లాడుతున్న మాటను బట్టి నేను గ్రహిస్తున్నాను. ప్రియులారా, మరి ఇంకొక విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. అదేంటంటే బైబిల్ మిషన్ గురించి. భవిష్యత్తు వరకు 7 స్త్రీలు ఎక్కువగా చేసేవారు. మిషన్ అధికారుల గురించి, బైబిల్ మిషన్ సంఘాల గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. మరలా ఈ ప్రార్థన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మరి వ్యాధ్యము, కోర్టు వ్యాధ్యాలు జరుగుతున్నాయి, అటు ఇటుగా వస్తున్నాయి. దీన్ని బట్టి మిషన్ అధికారులు కొద్దిగా కంగారు పడుతున్నారు. అలాగే మాలాంటి వారు, అంటే మిషన్లో అటు ఇటు తిరిగేవారు, మరి పెద్దలతో కలిసేవారు కొద్దిగా కంగారుగా, అంటే మామూలుగా ఉన్న వారికి అయితే అది ఏమవుతుందే మనకైతే అనుకుంటారు. కానీ ఈ విషయాలు ఉన్నప్పుడు మరి నేను ఈ మధ్యకాలంలో 3-4 ఇలాంటి ప్రత్యేకమైన మీటింగ్లు కూడా జరిగింది. ఈ సమస్యలు విన్నప్పుడు ఆందోళన కలిగించే విషయాలు ఉన్నాయి. మీ అందరూ కూడా ప్రార్థన చేయాలి. మిషన్ గురించి ఎక్కువగా మీ ప్రార్థనలో మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఇక దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ తీయండి. బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. మనమందరము నిద్రించుము గాని నిమిషములో రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. చిన్న ప్రార్థన. జీవము కలిగిన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నీ పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో నుంచి నీ మాటలు వినడానికి నేను సిద్ధపడుచుండగా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని అడుగుచున్నా. ఏ మాటలు మాకు కావాలో అన్ని మాటలు మాకు బోధించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, బొలుట వలన
విశ్వాసము కలుగును అని వాక్య గ్రంథంలో రాయించారు. మేము అది నీ గురించిన మాట, నీ వాక్యాన్ని విన్నప్పుడు మాలో విశ్వాసము బలపడుతుంది అని మేము ఆశిస్తున్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మా విశ్వాసం వృద్ధున్నట్లు, నీ రాకడకు సిద్ధపడినట్లు, పెళ్లి కుమార్తె గదిలోనికి వెళ్ళినట్టు మేము నీ వద్దకు వచ్చి ఉన్నాం. ఈ గదిలో మా సౌందర్యము బాహ్య సౌందర్యం కాదు కానీ అంతరంగ సౌందర్యాన్ని మీరు సరిగుద్ది సిద్ధపరిచి ప్రభు పెళ్లి కుమార్తె యొక్క సంఘం వలె పెళ్లి కుమార్తె యొక్క అంతస్తు షకీనా మేఘముని ఎక్కడానికి నీ కృపను దయచేసి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రాకడ సమయంలో కడబూర శబ్దముతో, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసునికి విశ్వాసం నీకుందా, యేసునికి విశ్వాసం నీకుందా. రావయ్యా దేవునికి స్తోత్రం. బలో క్రీస్తు మహారాజుకి. పిల్లలారా, మరి ఉదయం 7 గంటలు మొదలు పెట్టడం మీకేమో అభ్యక్షణ లేదు కదా? లేదు. దేవుడు దీవించును గాక. 10 గంటలకు ఆరాధన అయిపోతే ఇంకేదైనా పని చేసుకోవచ్చు. రేపు పొద్దున ఏమైనా స్కూల్లో పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా, హాస్టల్కి ఆటోకి ఇంకా వేరే వేరే పనులు చేసుకోవచ్చు. కనుక లాక్డౌన్ వల్ల మాకు కొంత మేరే జరిగింది మాట, పొద్దున్నే మందిరంలోకి రావడానికి. లేకపోతే 10 కూడా ఇంకా ఈడ్చుకుంటూ వచ్చే తల్లిలు ఉంటారు కదా. కనుక మీరు పెద్దల కాడండి 8 గంటల కాలం అందరూ వచ్చేస్తే 10 గంటలు ఖచ్చితంగా లోపే దేవుని యొక్క ఆరాధన మనం ముగించుకొని ఆశీర్వాదాలు పొంది ఇంటికి వెళ్ళవచ్చు. పిల్లలారా, ఇది వరకు బోర ఊదేవారు. ఇది వరకు ఈ మైక్ సెట్లు ఏమి లేదు, ఉండేవి కావు. ఈ మైక్ సెట్లు లేని టైంలో రేగు బోర్లతో, బహుశా నా చిన్నప్పుడు కూడా మనం చేసిన ఒక చిన్న బోర ఉండేదేమో నాకు గుర్తు. రేగు బోర. ఆ బోరలో ఈ మధ్య వీధుల్లోకి వచ్చినప్పుడు హల్లెలూయా చెప్పడానికి, పిల్లల పాటలు పాడుకుంటూ వెళ్ళు నగ సంకేతం చేసినప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పడానికి బోర్లు వాడేవాడు. పాదం దేవదాసయ్య గారు కూడా తెల్లవారుజామున లేచి ఏం చేసేవారంటే ఏదో ఒక ఊరు వెళ్ళి చెట్టెక్కి చెట్టు మీద నుంచి బోరలో ప్రసంగం చేశారు. దాన్ని ఏమనంటే బోర ప్రసంగము అన్నారు. పిల్లరా, ఆనాటి కాలంలో సేవకులు చాలా మంది బోరతోనే ప్రసంగం చేసేవారు. ఆ బోర కొంత ఆ పరిసరాలకి వినపడుతూ ఉండేది. ఆ బోర అని ఊదిన ఆ సౌండ్ వచ్చేమాట, పెద్ద సౌండ్. ఇవాళ పిల్లలు కూడా ఈ మైక్ సెట్ గొట్టాలు ఉంటే వాటిని భూవలు ఊరితే పెద్ద సౌండ్ కింద వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బోర ఇదివరకు కాలంలో కూడా ఏం చేసేవారంటే ప్రజలందరినీ సమకూర్చడానికి బోర వాడేవారు. న్యాయాధిపతుల్లో కూడా మనం చూస్తే గిద్యోను సమాజాన్ని పోగు చేయడానికి ఆయన బోర ఊదినట్టు దేవుని యొక్క వాక్య గ్రంథంలో 6వ అధ్యాయం 34వ వచనం గిద్యోనును
అతడు బోర ఊదినప్పుడు అబియేజరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చి ప్రజలను సమకూర్చడానికి న్యాయాధిపతులు కూడా ఏం ఊదేవారంట? బోర ఊదేవారు. ఇది వరకు పిల్లల యుద్ధాలు చేయడానికి కూడా ఏం వారేవారంటే బోరలు ఊదేవారు. బోరలు ఊదేవారు మాట. ప్రాకారాల మీదకి ఎక్కి బోర ఊదితే బోర సౌండ్ వినగానే ఓ శత్రువులు వచ్చారేమో అని వీడు విప్లైగా వీడు కూడా బోర ఊదితే రండి మీరు మేము కాసుకుందాం, చూసుకుందాం ఎవరి బలం ఎంతో అన్నట్టుగా వీళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో బోరలు ఊదేవారు. బోర వినపడగానే అందులో సెట్రైట్ అయిపోతారు కదండి. ఏమైపోతారు అంటే సర్దిపోతారు. అంటే కొంతమందికి తండ్రి అంటే భయం అనుకోండి, ఏమైపోతారండి. అప్పుడు దాకా అమ్మని ఏడిపించి 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 ఎక్కిరాడు నాన్న రాగానే ఏం చేస్తారు? కామైపోతారు, సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు అయ్యే పిల్లలు లేవా కదండి. ఇది వరకు అయితే అలా అయిపోయాడు పెళ్లి చేసేస్తాడు అంటే దాన్ని ఏం చేసేవారు? సెపరేట్ అయిపోయాడు అన్నమాట. సైలెంట్ గా కూర్చునేవాడు. పక్కకి వెళ్ళిపోయి మా నాన్న అంటే మాకు అలాగే పోయి మా నాన్న కూడా మమ్మల్ని చెదగొట్టేసేవాడు. మామూలుగా కాదు రేపుంటారా. మరి ఆయనంటే మాకు కానీ అన్నయ్యకి నాకు కానీ అక్కడికి ఇద్దరికి అందరికి భయం అన్నమాట. ఆ ఇంట్లో ఉంటే మేము ఏదో మూల సైలెంట్ గా బాసి పెట్టేసుకుని కూర్చునేవాడు. ఆయన ముందు కూడా నడిచేవాడు కాదు. మేమే కాదు మా ఊర్లో చాలా మంది ఆయనంటే భయం. ఇవరకు గ్రామంలో కూడా అమ్మో ఈయన వస్తున్నాడు లేచిపోయింది చేయకూడదు ఏంటో మనం సైలెంట్గా ఉండాలి అనుకునేవారు. ఆయన బయట చెందుకోవడం సర్పంచ్గా చేశారు. ఆ టైంలో అందరూ ఆయన భయపడుతూ ఉండేవారు అన్నమాట. ప్రియులారా అంటే కొంతమందికి బోర శబ్దం వినగానే, కొంతమందికి తండ్రి వస్తున్న బండి సౌండ్ వినగానే లోపల అందరూ ఏం చేస్తారు? భార్య కూడా ఏమైపోద్ది? సెటరేట్ అయిపో అమ్మ వచ్చేస్తాడు లేదు ఇప్పుడు బాబు అన్నం ఉంటేనంటావా కూరలు లేదాక మర్చిపోయి నేర్పడిపోతాడేమో, కసేస్తాడేమో, కొట్టేస్తాడేమో అనుకుంటారు కదా. బోర శబ్దం వినగానే చాలా మంది సెట్ అయిపోతూ ఉంటారు. అందుకని సమాజాన్ని పెరగడానికి సమాచారం అందించిన ఇర్మియా గ్రంథంలో కూడా చూడండి ఒకసారి 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. యూదాలో సమాచారం ప్రకటించుడి, యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బోర ఊదుడి, దేశములో ఏం ఊదాలంట? బోర ఊదుడి. గట్టిగా ఏం చేయాలి? హెచ్చరిక. పిల్లలారా హెచ్చరిక చేయండి అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఆయన ప్రజలైన వారికి వార్త చెప్పడానికి ఆనాటి కాలంలో బోర ఊదుతూ ఉండేవారు. న్యాయాధిపతులైన వారు, ప్రవక్తలైన వారు, రాజులైన వారు, లేక రాజు దగ్గర ఉన్న సేవకులైన వారు వీళ్ళలో బోర ఊదంగానే ప్రజలందరూ ఏమిటో శబ్దం. ఇప్పుడు ఒకవేళ గ్రామ మైక్లో ఏదైనా దయచేసి వినండి అన్నారనుకోండి, అందరూ ఏం చేస్తారు? చెప్తారు అంటారు కదా. మైక్ ఏదైనా శబ్దం వినగానే అది వింటా ఉంటాం చాలా సందర్భాలు. వీళ్ళ దొరుక ఈ రోజు బోర మరి ఒక మాట ఏమిటంటే హెచ్చరికకు గుర్తు. దేని గుర్తు? హెచ్చరికకు గుర్తు. హెచ్చరించేవారు బోర ఊదేవారు. హెచ్చరించేవారు వీళ్ళ బోర ఊదేవారు. ఆనాటి కాలంలో న్యాయాధిపతులు బోర ఊదేవారు సమాచారాన్ని ప్రోగు చేయడానికి, లేక సమాజానికి ఏదైనా సమాచారం చెప్పాలంటే బోర ఊదేవారు, లేక హెచ్చరించాలంటే బోర ఊదేవారు. ప్రార్థన ప్రారంభమైంది అని కూడా యాజకులుగా మేము, లేక సంఘ పెద్దలు, లేక యేసురాజు గారు లాంటి వారు అప్పుడప్పుడు మైకులు ఏం చేస్తారు? చెప్తా ఉంటారు ఏదో ఒక సమాచారం, పరావారి దగ్గర ప్రార్థన లేక ఏదో ఒక సమస్య అని. వీళ్ళందరూ బోర ఊది ప్రజలను హెచ్చరిస్తూ మేల్కొలుపుతూ ఉంటారు. బోర నిజంగా మనుషులను మేల్కొలుపుతుంది. దేవుడికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం చూడొక మాట 33వ అధ్యాయం 3వ వచనం. అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూసి, దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను ఏం చేశాడు? హెచ్చరింప. ఇప్పుడు శత్రువులు రావట్లేదు, లేక మరి ఒక విధముగా మరి ఒక సమాచారం కాదు కానీ ఇప్పుడు దేవుని యొక్క ఖడ్గము ఎవరి మీదకి వస్తుంది?
దేశం మీదకి, ప్రజల మీదకి వస్తుంది. అలాంటి టైంలో యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు అంటే బాగా అంటే ఇదేంటి బోర. ఏంటంటే ఇది అందరు చెప్పండి, బోర. బోర ఊది ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క ఖడ్గము, దేవుని యొక్క శ్రమ, దేవుని యొక్క విపత్తు మీ మీదకి రాబోతుంది అని హెచ్చరిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ బోరను చూసినప్పుడు హెచ్చరించే బోరల వలె ఉన్నాయి, హెచ్చరించే మాటల వలె ఉన్నాయి, హెచ్చరించే గొంతుకు వలె ఉంది. కనుక గమనించండి, ఇలాంటి ఈ సమయంలో, నేటి కాల ఈ సమయంలో కూడా ఒక బోర మనకు వినబడబోతుంది. అదే బోర అంటే ఏ బోర? కడ కడ బోర, కడ బోర. ఎందుకంటే కడ బోర అంటే ఏంటి? చివరి బోర. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ కల్ ఉంటుందా, ఫస్ట్ కల్ అయిపోయిందో అంటే రెడీ అవుతుంది. సెకండ్ కల్కి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. 3 వేలకి వెళ్ళకపోతే ఈ శక్తి అయిపోతుంది. 3 వేలకి వెళ్ళినాడు అంటే సెకండ్ కల్కి ఆ అసెంబ్లీ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 3 వేలకి ఇక అటెన్షన్ లోకి వచ్చేస్తారన్న. ఇక 3 వేల తర్వాత వెళ్తే మాస్టర్లు మరి మన ఊళ్ళో ఉన్నవాళ్ళు చేస్తున్నారు లేదు. కానీ మేము చదువుకునే టైంలో మాస్టర్ గేట్ దగ్గర ఉండేవాడు పెద్ద పట్టుకుని. 3 వేల తర్వాత వచ్చిన వాడికి 3 నట్టే మాట. 3 వేల తర్వాత వస్తే ఏంటంట 3 నట్టే, ఆడికి ఏదో 3 అన్నమాట. పిలుపులారా, గనుక గమనించండి, ఈ రోజు ఈ కడవరి బోర అంటే చివరి బోర ఇప్పటి వరకు బోర్లు అయిపోయింది. ఇది కూడా మైక్ శబ్దం కూడా మన ఊరందరికి ఎట్టి బోర అందరికి వినపడుతుంది, అందరికి మాట వినపడుతుంది. పిలుపులారా, విశ్వాసమైన మీ అందరికి వినపడుతుంది. కొంతమంది పాట పాడుతా వచ్చలే, ఇంకా ఆరాధన మొదలెట్టినట్టు లేదు, అడిగారు అమ్మగారు ఇంకా వచ్చినట్టు లేదు, పనిపాటు లేకపోయినా ఉసూరుమంట ఉండేవాడు కొంతమంది ఉంటారు కదా. దేవుడి యొక్క సన్నిధిలోకి ఎలా రావాలి? నువ్వు ఎలా రావాలమ్మా? ఆయన ఏమో త్వరగా వస్తున్నాడంట, నువ్వు ఎలా రావాలి? త్వరగా దేవుడి యొక్క రాకడలో కూడా ఏ వినబడబోతుంది అమ్మ? ఏ బోరది? అందుకే అంటారు దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చూస్తే 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకములో నుంచి ప్రభువు దిగి వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, ఈ చివరి కాలంలో కడబోర మ్రోగుతున్న సమయంలో దేవుని బోర కూడా మనకు వినబడుతుంది. ఈ బోర వినగానే ప్రియులారా, మృతులైన వారు మొదట
ఆయనతో పరలోకంలోంచి దిగొస్తారు. మధ్యాకాశంలో ఆయన ఉండేమో బోర ఊరుతాడు. ఈ రెప్పపాటులోని అక్కడి నుంచి ఆత్మలు ఈ దేహం వరకు వచ్చి దేహాన్ని తీసుకుని వారు ఎగిరిపోతారట. ప్రియులారా, దాని తర్వాత మిగిలిన సజీవులు భక్తులైన వారు కూడా ఏమవుతారు? లేపబడతారు. బోర్ వినపడగానే ఏం వినపడుతుందట? బోర్ వినపడగానే ఈ బోర్ మేము ఇంటికి వెళ్ళినప్పుడు కారు వెళ్ళినప్పుడు ఏం చేద్దామంటే మేము ఇంటికి దగ్గర రాకముందే ఎంపీపీఎస్ బాలగారింటి కానీ చాలా వేసుకుంటారు. ఎందుకో తెలుసా? మా ఇంట్లో కూడా టెన్షన్ అయిపోయి గేట్ తీసేయాలన్నమాట. ఎంత కూడా పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు గేట్ తీసేస్తారు. కనీసం ఇంట్లో బయటకు రాకపోయినా గబుక్కుని బయట ఉన్నవాడన్నా ఈ ఆర్ని అది బాగా గుర్తుమాట. ఏ ఆర్ను? కారు ఆర్ను కదండి. కారు ఆర్ను కానీ బండారును కానీ శబ్దం రాగానే గొప్పగా వెళ్ళి గేట్ తీస్తారు. ఈ రోజున ఆ శబ్దాన్ని, అందుకని ఏ సన్న స్వరము నువ్వు ఎప్పుడైనా ఆయన శబ్దము జలముల శబ్దము, జనముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము. ఆ శబ్దము ఎప్పుడైనా విన్నావా? ఆ శబ్దము విన్నప్పుడు ఆయన వస్తున్నాడని మనకు గుర్తొస్తుంది. ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన శబ్దం ఎప్పుడు వింటూనే అలవాటు ఉంటేనే కదా, లేకపోతే ఆ కేక మనకు గుర్తు ఉండదు. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రియులారా బయట ఎవరో కేకేశారు అని అనుకోండి, వాళ్ళు తెలుసు భర్త గొంతుకు ఎవరు, ఈ గొంతుకు ఎవరు కదా. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను. ఆ తెలంగాణ అయితే అన్నయ్య రండి మనకు రండి అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత అన్నాడు. కూ అంటాడు ఏంటబ్బా అనుకున్నాను. నేను అట్టి చూసేది కూ అంటాడేంటి అని. ఆయన కూసేపు అయిన తర్వాత మరలా చూశాను మా బాబు ఈ కోత ఎవరికే మాట. నాకేమో కంగారు వచ్చింది. కోత అందరూ అడిగినా కదా. ప్రియులారా, దేవుడు కూడా ఇలాగే అని బోర శబ్దం, ఆయన బోర శబ్దం ప్రియులారా ఆయన ఊదినప్పుడు ఆ శబ్దం అందరికంటే విశ్వాసులైన వారికి, సిద్ధపడిన విశ్వాసులైన వారికి, సిద్ధపడిన వారికి కాదు. ఎవరికి? అమ్మా చెప్పండి, ఎవరికి? ఎవరాళ్ళు అని మనం కాదు మాట. నేనే అని నాకు కూడా కాదు, నేనే కదా నాకు వినపడద్ది అని చెప్పండి. ఏంటిది? బోర శబ్దం. దేవుడికి స్తోత్రం. వినపడి అప్పుడే వచ్చేసావు అంటారా కదా. ఇంకా టైం అవ్వలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి ఊళ్ళో కదా. సెటిల్మెంట్ చాలా ఉన్నాయి. ఇంకా మా పిల్లలకి నాకు, లేకపోతే మా అన్నయ్యకి నాకు, లేకపోతే మా అక్కకి నాకు ఈ ఆస్తి పంపకాలు లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ వచ్చేసి ప్రభు అంటామా కదా. ఎన్నా కొంతమంది ఈ మైక్ షాప్ ఎంతమందికి వినపడుతుంది? అందరూ చాలా మందికి వినపడుతుంది. కొంతమందికి నిర్లక్ష్యం, ఆ శబ్దం వినపడినట్టే ఉంటారు. కొంతమందికి విన్నా విశ్వాసమైన వారు దేవుని యొక్క బోర శబ్దం విన్నా వారట ఎత్తబడరు, మిగిలిపోయేవారుగా ఉంటారు. ఎత్తబడిన వారు ఎగిరిపోయేవారు వలె ఉంటే మిగిలిపోయిన వారు ఎగిరిపోతారంట. ఏమైపోతారంట? ఎగిరిపోతారు. ప్రియులారా, గమనించండి. ఈ బోర శబ్దం వినగానే ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే, మొదట బోర శబ్దం వినగానే పరిశుద్ధాత్మ తండ్రి సంఘముల నుంచి లేక మన మధ్యలో నుంచి ఆయన మొదట వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారు? పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి ఉంటే మనం లాభమేట ఉంటే అంటిపోతే కదా. ప్రియులారా, ఏంటి సంగతి అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే మన అంతరంగాల్ని శుద్ధి చేసి మన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. నేనుగా సిద్ధంబు కానప్పుడు ఎవరు సిద్ధపరిచారు? కడకు పరిశుద్ధాత్మయే నన్ను సిద్ధపరిచింది. అంటే మనం సిద్ధపరిచే వాళ్ళు ఎవరు? బస్సు వెళ్ళిపోతాం, చేపలు స్కూల్ బస్సు ఆర్మ్ వేసుకుంటూ వచ్చేసాడు. మీ పిల్లలు ఏం చేస్తారు? మీరు గవ్వా ఆ టై కట్టుకుపోయినప్పుడే తీసుకెళ్ళిపోతారు
కదా. ప్రియుడు బహుక్కులు బస్సు ఎక్కించారు. బస్సు వెళ్ళిపోయిందంటే మళ్ళీ వెళ్తాకి వీలు లేదు. ఇంట్లో ఉన్నాడంటే ఇప్పటికే పిల్లలందరూ రోడ్డు అంతా తిరుగుతారు. ఎంత భయం వేస్తుందో మనకి. ప్రియులారా గమనించండి, గమ్మగా ఎక్కించేస్తాం. అలాగే దేవుని యొక్క ఆత్మ మనందరినీ దేవుని యొక్క రాకడ కొరకు మనల్ని ఏం చేస్తుంది అంటే సిద్ధం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ మన దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గర ఉండాలి. మన దగ్గర దేవుని యొక్క ఆత్మ ఉండాలి అంటే మనం యోగ్యులమై ఉండాలి. అవునా కదా? చెప్పండి. ఒకవేళ మన దగ్గర మూర్ఖంపు వచ్చేస్తుంది అనుకోండి, ఎవరన్నా వచ్చి దగ్గర కూర్చుంటారా? మాకు కూర్చుంటారా? ఎవరు కూర్చోరు కదా. ఎవరు కూర్చోరు. మన దగ్గరికి రానే రారు కదండి. ప్రియుడు మన దగ్గర రానే రారు. ప్రియుడు మన దగ్గర మంచి వాసన వస్తే ఎక్కడైనా రా దగ్గరికి కదా. ప్రియులారా గమనించండి. అలాగే మన దగ్గర దేవుని యొక్క వాసన ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తున్నామో మన వాసన మారిపోతుంది కదండి. ఎవరైనా ఇంట్లో అగ్రభక్తులు ఎక్కువగా కలిగించేసారనుకోండి, వాళ్ళ ఇల్లు కూడా ఏమవుతుందో తెలుసా? వాసనే వచ్చేస్తాయి కదండి. మంచి వాసన. ఒకవేళ బాడీ స్ప్రే లాంటివి సెంట్ లాంటివి కొట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ వాసన పక్క వారికి బాగుంటే పర్లేదు. కొంతమందికి మంచి వాసన పడుతుంది. కొంతమంది సెంటు కొట్టుకుంటే పడవ తగ్గిపోద్ది అంటారు, వంత అయిపోద్ది అంటారు. మరి కొంతమంది పెట్రోల్ వాసన అంటే భలే ఇష్టం అండి. ఏ వాసన? పెట్రోల్ వాసన తాగేపిచ్చేద్ది అంటాడు. ఆ వాసనే వాడికి ఇష్టం. ఇప్పుడు కొంతమందికి ఇలా రకరకాల వాసనలు ఇష్టం. కానీ దేవునికి మనలో పరిశుద్ధమైన వాసన కదా. పరిశుద్ధమైన వాసన దేవునికి పరిశుద్ధుని చేసి మహారాజుకి. మన దగ్గర పరిశుద్ధమైన వాసన రావాలంటే ఎవరి దగ్గరికి రావాలి కదా. ఏరియాతో ఉతికేమనుకోండి బట్టలు, ఏరియా ఒకవేళ ప్రియుడు మంచి సత్పడతో ఉతికేమనుకోండి బట్టలు, మన బట్టలు కూడా ఎలాంటి వాసన వస్తాయి? ఆ వాసన వస్తాయి కదండి. ప్రియుడారా మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన మన పరిశుద్ధ అంటే మన పాపలన్నింటినీ ఉతికేసి ఆరేసి కదండి. దేనితో ఉతుకుతాడైనా? దేనితోనమ్మా? ఆయన దగ్గర పెద్ద వాషింగ్ మిషన్ ఏముందా? మరి ఏముంది ఆయన దగ్గర? ఒకసారి చూడండి, 5వ అధ్యాయము 27వ వచనం చదవాలి. ఎక్కడ చదువుతారు? ఎఫెసీ పత్రిక. ఆయన వాక్యముతో ఉదక స్నానము చేయించు. చదువు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అతిథి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో రైట్. ఏ వాక్యం విషయం ఉందంటే ఆయన దగ్గర వాక్యము. ఎల్సియా శాంసంగ్ వాక్యము అనే ప్రియుడలా ఉతక స్నానం వాక్యముతో ఉతికితే ప్రియుడలా మనము తెల్లగా అయిపోతాం కదా. తెల్లగా అయిపోతాం. ఈ తెలుపు ఇంకెవ్వరికి కనబడకపోవచ్చు బయట ఉన్న వారికి. మనలో ఒక తెల్లటి శ్రేష్టమైన పరిశుద్ధమైన వారుగా మారిపోతాం. క్రీస్తు మహారాజుకి వాక్యమును బోధించువాడు పరిశుద్ధాత్మ.
వాక్యంతో ఉతికేవారు ఎవరు? తినడానికి ఎవరు కావాలి కదా, ఎవరు వాళ్ళు ఉతికేవాళ్ళు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచడానికి వాక్యాన్ని ఆయన ప్రియులకు ఉపయోగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఉంటే మనం మన పాపాలను ఒప్పుకుంటామంట. ఏం ఒప్పుకుంటాం? పాపాలను ఒప్పుకుంటాం. మనలో పరిశుద్ధం ఉండడానికి మన పాపల గురించి మనము పశ్చాత్తాపడతాం. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన వచ్చి పాపములను గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకమును ఆయన ఒప్పింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎవరైనా పాపం చేశారా లేక తప్పు చేశారా? ఈ తప్పు చేసావు నాకేం కాదు బాబు అంటారు. కానీ కొంతమంది అంటారు, నేను ఏదో తెలియక చేసేసానండి, తెలియక చేసేసాను బాబు క్షమించండి అంటారు. ఇలా ఒప్పింపజేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. దేవునికి స్తోత్రం. నీలో ఒప్పింపజేసే లేక నిన్ను ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఆ ఒప్పింపజేసేవాడు నీలో ఉంటే చేసిన పాపాలు ప్రభు సన్నిధిలో ఏం చేస్తాం? చెప్పుకుందును రావయ్యా నా పాపములు ఒప్పుకుందును రావయ్యా చెప్పుకుందును రావయ్యా నా ఒప్పుకుందును రావయ్యా రావాలంటే ఎవరున్నారు లోపల? పాడేస్తున్నాం కానీ ఎంతమంది పాపాన్ని ఒప్పుకుంటున్నాం కదా. నిజంగా దేవుడా నేను ఈ పాపం చేశాను, నన్ను ఆజ్ఞాతిక్రమమే. పాపం అంటే ఏదో భయంకరమైనవని కాదు, ఏదైనా పాపమే. దేవుడి యొక్క ఆజ్ఞాతిక్రమం పాపం. సమయానికి మందిరానికి రాకపోవడం పాపం. పని చేయవలసిన పరిచారికులు పరిచారిక చేయకపోతే పాపం. సమయానికి ఇంట్లో ప్రార్థించకపోతే పాపం. చదవవలసిన వాక్యాన్ని చదవకపోతే పాపం. చేయవలసిన సహాయం ఇతరులకు చేయకపోతే పాపం. మన సంఘానికి 6 గురువులు ఏలురయ్య గారు అనేవారు, మనం స్నానం చేసినప్పుడు సబ్బు కడిగి పక్కన పెట్టకపోతే పాపం. మన ఒంటి తుంచుకున్న టవలో ఆరైపోతే పాపం అంట. అప్పుడు ఎలాంటి పాపాలంటే ఎన్ని ఉంటాయి మన దగ్గర కదా. ఒకవేళ మన పిల్ల కంచాన్ని కడిగి పెట్టకపోతే పాపం అంట. నేను మగవాడండి అంటే కుదరలేము కదా. ఇప్పుడు ఏదైనా ఇలాంటి ఆజ్ఞాతిక్రమం ఏంటి? అది చిన్న పాపమైనా పాపమే, పెద్ద పాపమైనా అంటారు. చిన్న పాపమైనా కరెక్ట్ కొట్టాలి కదా. ఆయన కొట్టేవాడు ఆయన. పాపపు పాములు ఎవరు అంటే మనమే కదా. ఆయన అంటాడు బాప్తిస్మం ఇచ్చేవాడు, ఓ సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని రక్షించేవాడు, మీకు బుద్ధి చెప్పేవాడు ఎవరు కదా. సర్ప సంతానం అంటే పాముకి పాము పిల్లలు పుడతాయా, సింహం పిల్లలు పుడతాయా? పాము పిల్లలే. సింహం పిల్ల సింహమే అంటారు. పులి పిల్ల చెప్పండి, పులే. రాజు కొడుకు
రాజే, పాము పిల్ల పామే. మన రూపం మారాలి. పాము రూపంలో నుంచి గొర్రె పిల్లలాగా మనము మారిపోవాలి. అలా మారాలంటే మనలో ఎవరు ఉండాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. ఈ ఆత్మ ఉన్నప్పుడు ప్రియులారా మనము ఒక సంఘముగా, ఒక ప్రత్యేకమైన సంఘముగా, దేవుని బిడ్డలముగా, పరిశుద్ధమైన సంఘముగా, క్షేమాభివృద్ధి కలిగిన సంఘముగా ప్రియులారా మనం ఉంటాం. మనం సర్వ సత్యములోనికి నడిపించబడతాం. నడిపిస్తారు సత్యంలోనికి. పరిశుద్ధాత్మ నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాం. అబద్ధంలోనికి కాదు, మోసంలోనికి కాదు, సత్యములోనికి నడిపించేది. సత్యము అనగా ఎవరు? క్రీస్తే కదండి. పిల్లలు అంటాడు సత్యం అనగా ఏంటి అంటాడు. అర్థం తెలుసుకోకుండానే మానేస్తాడు కదా. అని అంటాడు నేనే మార్గమును సత్యమును జీవము. ఆయన సత్యము అంటే పరిశుద్ధాత్మ మనను నడిపించేవాడు. అంటే ఒకవేళ దైవ సన్నిధిలో కూడా తీసుకుని వచ్చేవారు ఎవరు చెప్పండి? నడువు, అమ్మో పాట పాడేస్తా, నడువు, పాట పాడకుందే వెళ్ళిపోవాలి నువ్వు అని నడిపించేవారు ఎవరు? ఆత్మ లేకపోతే అనర్థం అయిపోవాలి. ఎవరు వెళ్ళిపోతాం ఈ పోట అనుకునేవాడు పోతున్నాను. లేకపోతే మా వాడికి పెళ్ళి ఉంది ఆయన వెళ్ళిపోవడం అనుకునేవాడు పంపుతుంది కదా. ఎవరు లేకపోతే పరిశుద్ధాత్మ. కనుక ఇన్ని కార్యాలు చేసే పరిశుద్ధాత్మ పోగలగానే సంఘాన్ని అందరినీ విడిచిపెట్టి, అంటే సిద్ధపరిచిన సంఘాన్ని సిద్ధముగా ఉంచి ప్రియులారా అక్కడ తీసుకువెళ్ళడానికి ముందు వెళ్ళిపోయేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి. దేవునికి స్తోత్రం. ఉంటే మనం పెళ్లి కుమార్తె వలె సిద్ధపడతాం. సిద్ధపరిచే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి వెళ్తాడు. ఎందుకంటే సిద్ధపరిచిన తర్వాతే ప్రభువా మేము రెడీగా ఉన్నాం, నువ్వు త్వరగా రా, లేక రమ్ము, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పాలి. ప్రియులారా పెళ్లి కుమార్తె సిద్ధపడిపోయింది అనుకోండి. కొన్ని పెళ్లిలో మనం చూస్తూ ఉంటాం. పెళ్లి కూతురు సిద్ధపడిపోయింది అనుకోండి. అయ్యారు పెళ్లి కుమార్తె సిద్ధపడిపోయింది, తీసుకొచ్చేయమంటారా అంటారు కదా. లేదా సిద్ధపడిపోయింది అంటే తీసుకొచ్చేయండి అంట. ఈ పెళ్లి కుమార్తె సిద్ధము చేసిన తర్వాత ఆయన బోరముద్దాడు. ముందుగా వెళ్ళేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఒకవేళ పరిశుద్ధాత్మ తండ్రి మనలో లేకపోతే ఉంటే పాపాలు ఒప్పుకుంటాం. ఇప్పుడు లేకపోతే చెప్పండి అమ్మా రివర్స్ ఒప్పుకోరు. తప్పు చేసినా అంటారా, దొంగతనం చేసినా చేయలేదు అంటారంట. ఒకరు కొట్టుకుంటారు. సమాధానం పరిచే సమాధాన కర్త అక్కడ లేడు కనుక ఘర్షణలు ఎక్కువ అవుతాయి, గొడవలు ఎక్కువ అవుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎవరు నీతికి నిజాయితీకి నిలబడే వారు ఉండరు. దేవుని యొక్క ఆత్మ లేకపోతే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి సంఘంలో లేకపోతే సంఘంలో అరాచకం, గ్రామంలో అరాచకం, సమాజంలో అరాచకాలు పెరిగిపోతాయి. ఎవరు ప్రార్థించేవాడు ఉండడు, ఎవరు ప్రభుని వేడుకునేవారు ఉండరు. ఉదయపూర్వకముగా నేను పాపిన యాని వేడుకునేవారు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోవా, ఘోర పాపినైనా దూరంగా పారిపోవా, నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను
దేవుడి యొక్క వాక్యాన్ని ఉంచున్న వాళ్ళారా గమనించండి. అందుచేత పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మిగిలిపోయిన వారికి భయంకరమైన శ్రమ. వారికి సర్వసత్యంలోకి నడిపించేవాడు ఇక అన్యాయమే, పరిపాలించేవాడు అన్యాయమే, ఉన్న ప్రజలు కూడా అన్యాయమే చేస్తారట, అన్యాయమే చేస్తారు. ప్రియులారా ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక రెండో వారు వెళ్ళేవారు ఎవరు అంటే సంఘం. అమ్మ ఎవరంట? సంఘం. ఈ సంఘంలో రెండు భాగాలు ఉన్నాయి. నడే జ్ఞాపకం చేస్తే మాట్లా జ్ఞాపకం చేస్తున్నాం. ఒకటి క్రీస్తునందు మృతి పొందిన మృతులు వారు, రెండోది శ్రమలు ఇబ్బందులు అన్ని అనుభవించు దేవుని కొరకు ఎదురు చూసే సజీవులైన సంఘం. ప్రియులారా ఈ రెండు గుంపుల కొరకు దేవుడు ఆ బోర ఊరినప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే రెండవసారి ఈ సంఘము ఎత్తబడుతుంది. మరోసారి 16 వచ్చింది. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండు. మనము వారితో కూడా ఏకముగా దేవునికి స్తోత్రం, ఏకముగా ప్రభు ఎదుర్కోవడానికి మనం ఆకాశంలోనికి వెళ్తాం. మేఘాల మీద ఎక్కిపోతామంట. మొదట మృతులైన వారు, ఏ మృతుల వారు? క్రీస్తునందు మృతి పొందిన మృతులైన వారు మొదట లేస్తారంట. రెండవదిగా సజీవులమైన మనమంటే ఎవరు? మనమంటే ఎవరు? అందరా ఎవరు సిద్ధపడ్డారో వారు. ఎవరు ఇబ్బందులు శ్రమలు వ్యాధులలో అన్నింటిలోనూ విశ్వాసంలో నిలకడగా ఉన్నారో వారందరూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారు. దేవుడు రాకడ ఎప్పుడో అని రెడీ అయిపోయిన వారు. ప్రియులారా ఇక దేవుడు వస్తే చాలండి నేను వెళ్ళిపోతాను అనేవారు. ప్రియులారా అలాగ సిద్ధపడిపోయి రెడీగా ఉన్నవారి కొరకు దేవుడు రాబోతున్నాడు కదండి. సిద్ధపడిన వారి కొరక, సిద్ధపడిన వారి కొరక? సిద్ధపడిన వారి కొరకు రాకడ, సిద్ధపడని వారి కొరకు శిక్ష రెడీగా ఉంది. ప్రియులారా ఆయన రాబోతున్నాడు. ఆయన రావటము మనము పోవటము ఖాయమే కదా. ఆయన రాకడ మన పోకడ ఖాయం. ప్రియులారా రాబోతున్నాడు. ఆయన వచ్చుతున్నప్పుడు మృతులైన వారు ఎక్కడెక్కడ సమాధులు ఉన్నాయో ఈ ఊళ్ళో సమాధి చేసిన, లేక నెల్లూరు వెళ్ళిపోయి నెల్లూరులో సమాధి చేసిన, లేక మహారాష్ట్ర వెళ్ళిపోయి మహారాష్ట్రలో కూడా తీసుకురావడానికి ఇబ్బంది అయిపోయి సమాధి చేసిన, లేకపోతే అటు ఇటు కాకుండా ఏ నదిలో పడిపోయి చచ్చిపోయి కొట్టుకుపోయిన, ప్రియులారా సముద్రంలో పడిపోయిన, లేక ప్రియులారా భయంకరంగా కరోనాతో వ్యాధి వచ్చి ఎవరు చచ్చిపోయారో, ఎక్కడ బాధెట్టారో, ఎవరేం చేస్తున్నారో కనీసం బంధువులకి ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికైనా తెలుసా? ఏమైనా చూసారా? కరోనా చచ్చిపోయాడు చూసేది కదండి. తెలియట్లా ఆయన ఎక్కడ పాటేస్తున్నారు ఇంటి వరకు కూడా తెలియట్లేదు కదండి. ప్రియులారా అలాగా ఎక్కడ పాటేసినా ఎక్కడ ఉన్నా వారు విశ్వాసులైతే బూర శబ్దం వినగానే, ఏ శబ్దం వినగానే? బూర శబ్దం. అని దేవుడు ఊదే బూర శబ్దం వినగానే మృతులు మొదలు లేచిపోతారు. మెరుపు కొనవాడు ముందు లెక్కుతాడా, నిద్రపోయినవాడు లెక్కుతాడా? అసలు ఇప్పుడు లేచేదే మరి ఎవరికైనా పడుతుందంట. ఆయనకి వేరే ధ్యాస ఏం లేదు ఇక. అమ్మా ఆయన వేరే ధ్యాస ఏం లేదు. సీరియల్ చూసే బాధ ఏం వాడికి ఉందా? ఇవాళ ఏం కూర ఉండవు, పొద్దున్న ఏమి ఉండరు, సాయంకాలం ఏమి ఉండరు. ఈ సీటుకు చచ్చిపోతారు కొంతమంది. ఆ సీకా ముందాడికి లేదు. ఆయన రెస్ట్లో ఉన్నారు. ప్రభా ఇక నువ్వు రావడం నేను ఎగిరిపోవడం అని చింతలాడు ఉన్నారు. ఎక్కడితే ఎప్పుడు వస్తారు ఎవరు మా చుట్టూ వస్తున్నారు అనుకోండి.
ఆ చుట్టం గురించి మనం ఏం చేస్తాం? ఏ బండి వచ్చినా వచ్చేసా అనుకుని రెడీ అయిపోతారు కొంతమంది. అది ఏ బండి వచ్చినా ఇంకోటి ఇంకొక ఆయన అన్నాడు, అమ్మ చుట్టం అయితే మరీ ఎక్కువ చూద్దాంట, నా చుట్టాలు వస్తుంది మా మీద పడుతుంటారు అనుకుంటారంట. మీరు మంచోళ్ళు లేదు కదా, మీరు ఏ చుట్టాలు వచ్చినా బాగా చదువుతారు. దేవుడు మనం దీవించడం దాకా. ఒకవేళ అటువంటి మనసు ఉంటే మార్చుకోండి, రాకడం ఎత్తపడడం కదా. మీరు మీ తండ్రి ఇంటిని మీ తల్లిని ఏం చేయాలి? మర్చిపోవాలా? మర్చిపోవాలా వద్దా? ఏ తండ్రిని? ఏ తండ్రి? ఒకవేళ కూడా నేను జ్యోతి సన్మానించాలంటుంది. ఒకవేళ ఒడ్డులో ఉన్న తల్లిదండ్రులా లేకపోతే ఎక్కువ ఉన్న తల్లిదండ్రులా? భర్త ఇల్లే తన ఇల్లుగా చేసుకోవాలన్నమాట. అప్పుడే కొంతమంది ఈ చుట్టాలందరూ దూరం చేస్తాడు, ఆ చుట్టాలందరినీ. ఒకడు వచ్చి నాన్న మన ఇంటి చుట్టాలు వచ్చారనంట. వెంటనే నాన్న ఎవరే వాళ్ళు బయట ఉన్నారా లోపల ఉన్నారా అని అడిగాడంట. ఏనా నాన్న అడుగుతూ చెప్పాలనంట. లోపల అయితే లోపల మీ అంశంలో బయట ఉంటే నా చుట్టం అన్నాడు. చాలా మంది అంటే ఏదో కనుక్కోకండి. కొంతమంది అమ్మ చుట్టాలు అయితే డైరెక్ట్ గా బెడ్రూమ్ లో వెళ్ళిపోతారు. నా చుట్టం అయితే వాళ్ళు కూర్చోబెట్టారు కదా, మీ అబ్బాయి గారు ఇక్కడ మళ్ళీ కదా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఉన్న వాళ్ళారా, భేదము లేని వారు అని అయ్యగారు అన్నారు. భేదము నందకు వాదములు కదా. బాధలు వచ్చినా ఏం చేయకూడదంట, బాధలు వచ్చినా భేదము పొందకు, వాదములు ఆడకు. ప్రియులారా గమనించండి, ఈ రోజున మనకి ఎన్ని భేదాలు ఉన్నా వాదాలు ఆడకూడదంట ఎవరితోనూ. దేవుని యొక్క సంఘము దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే సంఘం అనే ఉండాలి. విశ్వాసుల మీద మనము ఐఆమ్ రెడీ అన్నట్టుగా ఉండాలంట. లోక చింతలు మనకేం చేస్తున్నాయి? లాగేస్తున్నాయి. మనందరినీ అనికి లాగేస్తున్నాయి. ఈ లోకములో ఉన్న చింతలు, ఈ లోకములో ఉన్న ఆశలు, ఈ లోకములో ఉన్న ప్రియుల లోకములో ఉన్న సమస్త చింతలు మన ప్రభు యొద్దకు. అందుకని రెండో పత్రిక కొరింథీయుల 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 8వ వచనంలో మాట ఉంటుంది. ఏంటి ఈ ధైర్యము అంటే, ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క నివసించుటకు. ఈ దేహంలో ఉన్నంత కాలము 7వ వచనంలో అంటారు, ఈ దేహంలో ఉన్నంత కాలము మనము దేవునికి దూరం అయిపోతున్నామంట. అంటే ఈ లోకములో ఈ శరీరం ఏం చేస్తుందంటే మనను లోకంలోనికి లాగేస్తుంది. ఈ రోజు ఎవరైనా 10,000 ఇస్తానంటే ప్రార్థన వస్తారా? కొన్ని 1000 రూపాయలు కూలురా అన్నారు అనుకోండి, కుర్రోళ్ళు వస్తారా ప్రార్థనకి? నాకు 1000 రూపాయలు కూలిపోతారు అనుకుంటారు. లోకము అంటే లోకం మనల్ని లాగేస్తుంది. ఒకవేళ మంచి పార్టీ ఫంక్షన్ ఉందనుకోండి, దేవుడి సన్నిధికి వస్తారా? ఫంక్షన్ వద్దు, ఏమవుతా, నా దేవుడి సన్నిధి నాకు కావాలి అనుకుని వచ్చేవారు ఎంతమంది ఉంటారు కదండి. లోకము మనల్ని ఆ లోక చింతనలోకి లాగేస్తుంది. ప్రభు యొద్దకు మనం చేరేవారు ఉండడానికి సిద్ధపడాలి. వృద్ధులైన వారు రెడీ అయిపోయి ముందు వేసిపోతారు. ఆ సౌండ్ కోసమే అంటారనమాట. ఎప్పుడు బాగుంటాడా, నేను ఎప్పుడు పోవాలా అన్నట్టు రెడీగా ఉంటున్నాయి. ఈ శవాలుగా ఉన్నవారు ఆత్మవాదులకు రాగానే వెంటనే వేసిపోతున్నారు. ఆగనక సజీవులమైన మనము వారితో కలిసి ప్రభువుని ఎదుర్కొంటాం. మేఘాలకి అమ్మా ఏమెక్కంట? మేఘాలకి రైమంట. కారు, బస్సు, ఏది బండి పరిగాలేక ర్యాపిడ్ కంటే స్పీడ్ అయింది. ఏంటంటే మేఘం రెప్పపాటు దేవుడు తిప్పుతుందంట. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లో వచ్చి 350, 400 స్పీడ్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా స్పీడ్ వెళ్ళిపోయి రైళ్ళు వచ్చినాయి, ర్యాపిడ్లు వచ్చినాయి, చాలా 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆకాశం నుంచి ఉల్కలు కూడా కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి మీదకి వచ్చేస్తున్నాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు వాటి కంటే వేగమైంది ఏంటి అంటే మేఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బండి లేకపోయినా కారు లేకపోయినా ఏం బాధపడకండి. దేవుడు మన కోసం ఏముంచాడు? వీటికి వెళ్ళిపోయి మేఘం ఉంచాడు.
నీ కోసం ఉందంటారా లేదంటారా? అమ్మా మేఘం ఉందా? ఆయన మేఘాల మీద వస్తాడు, మన మేఘాల మీద. నీ మేఘంతో లేదో చూసుకోవాలి. నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు మేఘం ఉందా, నా కోసం రెడీగా ఉంది అనే విశ్వాసంలో ఉండాలి కదా. వీళ్ళందరూ గమనించండి, విశ్వాసంలో భక్తిలో పరిశుద్ధముగా ఉన్న సంఘం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలో అంటారు, మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. మనము పరిశుద్ధమైన సంఘం కదండి. మనం పరిశుద్ధమైన సంఘం. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు మనం పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్న వారు పరిశుద్ధులుగా ఉన్న మనను పరలోక రాజ్యంలోకి ఆయన చేర్చుకుంటున్నాడు. కనుక గమనించండి, దేవుని బోర ఊదగానే మొదట ఏం జరుగుతుంది? మా పరిశుద్ధాత్మ తండ్రి వెళ్ళిపోతాడు. తర్వాత సంఘము మరల బోర శబ్దం వినగానే ప్రియులారా సంఘము కూడా దేవుని యొక్క లేక మృతులైన వారు సజీవులైన వారు ఆయన ఎదుర్కోవడానికి మేఘాల మీద మధ్యాకాశానికి వెళతాం. మరి సమయం అయిపోయింది, మరొక 2-3 ఉన్నాయి. మరి వారు ఈ బోర ఊదగానే ఏం జరుగుతుందో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ఆకర్షించే ప్రియుడా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన పరిపూర్ణమైన ప్రార్థించండి. ఒక చిన్న ప్రార్థన దేవుని రాజు గారు చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కడబో ముగే సమయం వస్తుంది తండ్రి. ఈ సమయానికి నేను నిన్ను చేరుకునే భాగ్యం నాకు అనుగ్రహించిన తండ్రి ప్రార్థించాను. దయగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క విశ్రాంతి దినపు యొక్క ఆశీర్వాదములను ప్రభా నేడు మాకు దయచేసిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ వాక్య గ్రంథములలో నుండి ప్రభా దైవజనుల చేత వినిపించినటువంటి మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాన్ని రాకడకు ప్రభా అనేకములైనటువంటి వాక్య వాగ్దానాలు ఉన్నాయి కనుక నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, లోకము నెమ్మదిగా ఉన్నదని మీరు భ్రమపడకుడి, హఠాత్తుగా దేవుని యొక్క రాకడ వస్తుంది అని నీ వాక్యములు రాయబడి ఉన్నట్లుగా నిజమే ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. దేవా, దేశము మీదకు ప్రభా అనేకములైనటువంటి హఠాత్తుకరమైనటువంటి నాయన ఇబ్బందులు వచ్చి ఉన్నవి కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీ సన్నిధిలో ఉన్న వారికి ప్రభా నీవే నాయన నీ యొక్క కాపుదలను ఇచ్చి ప్రభా ఈ లోకములో నుండి నాయన మమ్ములను రెప్పపాటులు నీ యొక్క సకీన మేఘములోనికి ప్రభా మమ్మల్ని ఆకర్షించుకొనగలిగేటటువంటి దేవా శక్తిని, దేవా మహిమను, ఈ యొక్క ఆశీర్వాదములను నీ బిడ్డల పైన ఉంచిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ తలంపులు కలిగి ఉండి మరని సన్నిధి నుండి లోకములోనికి వెళ్ళినప్పుడు లోకపు తలంపులలో నుండి మేము నాయన లోకముతో ఏకమైపోకుండా దేవా నిత్యమును కూడా దైవజనులు చెప్పినప్పుడుగా నాయన మను ఉచ్చారము కూడదు, నీకు మహిమ తలంపులే ఉండాలి అని. అలాగే దైవజనుడు నాయన రాకడ వర్తమానములలో ఎప్పుడును రాకడ తలంపులు నీవు కలిగి ఉన్న ఎడల రాకడలో ఎత్తబడదువు అని
నిజమే ప్రభా, మేము మీ రాకడకు ప్రభా సిద్ధపడగలగటానికి రాకడ తలంపులను అనుగ్రహించుము అని దీవించి బలపరచుము అని అయా నీకే వందనాలు స్తోత్రాలు. అయా నీ రాకడ విషయములలో మా ప్రాంతమును జ్ఞాపకమును చేసుకోనండి, మా యొక్క సంఘాన్ని మా గ్రామాన్ని జ్ఞాపకమును చేసుకోనండి, మా దేశాన్ని జ్ఞాపకమును చేసుకొని అయా నీవు ఏర్పరచబడి ఉన్నటువంటి బైబిల్ మిషన్ అను ప్రభా మీరు జ్ఞాపకమును చేసుకోనండి. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. దైవ జనునికి ఒక ప్రత్యేకతను బట్టి ప్రభా నీవు ఏర్పరచుకున్నావు. ఇది నైనా పెండు కుమార్తె సిద్ధపడగలిగేటటువంటి బైబిల్ మిషన్ గా ఏర్పాటు చేసుకున్నావు. బైబిల్ మిషన్ అంతటిని ప్రభా మీరు అక్కడకు సిద్ధపరచండి. బైబిల్ మిషన్ లో ఉన్న నాయకులను ప్రభా పెద్దలను నాయన అందరినీ నాయనా నీ యొక్క కృప చేత నింపండి, నీ శక్తి చేత నింపండి. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. బైబిల్ మిషన్ లో ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్యలను ప్రభా మీరే పరిష్కారమునకు వచ్చినట్లుగా సహాయమును దయచేయమని, అలాగే మా సంఘములు నూతన మందిరము విషయములు నీ యొక్క మేలును దయచేయండి, నీ సహాయమును దయచేయండి, పనులు జరగడానికి సహాయం దయచేయండి. అయా నీకు స్తోత్రములు. నాయన దేశములో ఉన్న కరోనా ఇబ్బందిని బట్టి ప్రభా లాక్డౌన్ బట్టి అనేకమైనటువంటి పనిపాటులు అయా నాయన కరువైపోయి ఉన్నవి. అయా జరగటానికి అనేకమైనటువంటి మెటీరియల్ ప్రభా ఇబ్బందికరముగా ఉన్నవి. దేవానికి వందనాలు స్తోత్రాలు. నాయన నీ మందిరం యొక్క పనిని ప్రభా ఏ విధముగా నాయన జరిగించాలో, ఏ పనులు ప్రభా సాగించాలో నీ జ్ఞానమును బట్టి మమ్మల్ని నడిపించమని దీవించి బలపరచమని, ఈ దినమనందున ప్రభు వచ్చినటువంటి చిన్నలను పెద్దలను అందరినీ దీవించమని, విశ్రాంతి దినపు యొక్క ఆశీర్వాదములను దేవా సంగము పైన, యాజక కుటుంబం పైన, యాజకుల పైన, ప్రభా మా గ్రామం పైన ఉంచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సమయంలో మరి మా పాపలు ఏం చేయాలి ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుక పట్టండి, కానుక పట్టేవారు ఎదగరండి. అలాగే పలహారం తీసుకొచ్చారు. మరి నూతనంగా వచ్చిన దంపతులు రాజారావు గారి యొక్క ద్వితీయ కుమారుడు వారి కోడలు దేవస్థలోనికి మరి వివాహం జరపవచ్చడం ద్వారా పలహారం. అలాగే సైదు సంజీవరావు గారు రామారావు గారు వారి యొక్క కుమారుడు దానియేల్ రాజు గారు వారికి ఇచ్చిన గర్భఫలం బహుమాన దేవుని మందిరం తీసుకురావడాన్ని బట్టి కానుక ఇచ్చారు. దేవుడు గారు తీసుకొచ్చిన పలహార కానుకలను దేవుడు దీవించను గాక. అలాగే మరి సహోదరి కొన్ని దినాల క్రితం నిద్రించిన కృపాజ్యోతి విషయంలో కూడా పలహారం తీసుకొచ్చాడు. దేవుడు ఆత్మకు శాంతిని కుటుంబానికి ఆదరణ అనుగ్రహించను గాక. అందరికీ మర్యాద.
దయచేసి మరి చిన్న బిడ్డలు తీసుకొచ్చిన వారు ఎదురుకు రండి. దాని తర్వాత నూతనంగా వచ్చిన దంపతులు కూడా ఎదురుకొచ్చినట్లయితే వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడానికి వందనాలు. తీసుకొచ్చిన పలహారాన్ని దీవించండి. పిలుచున్న వారికి ఆరోగ్యాన్ని, శక్తిని దయచేసి ప్రభా నీ బలమును, కృపను దయచి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించు. జీవము కలిగిన మా తండ్రి, ఎక్కువనాలు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నారు. ప్రభా